కపిలేశ్వరపురం మండలం నూతన ఎంపీపీగా తాతపూడి ఎంపీటీసీ జత్తుక వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత అక్టోబర్ 13న బీసీ మహిళలకు కేటాయించిన కపిలేశ్వరపురం మండలం ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి రాజీనామా చేయడంతో నూతన ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. నూతన ఎంపీపీగా ఎన్నికైన జత్తుక వెంకటలక్ష్మి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులతో సహా పలువురు ఎంపీటీసీలు, వైసీపీ శ్రేణులు పుష్పగుచ్చం అందించి అభినందించారు. బయట తీసుకున్నారు అదే ఒకసారి బయటకి వెళ్తాం కండువలు వేసాక ఒకసారి మీరు పక్కన మీరు పక్కన ఉన్నాయండి. మీరు ఏ ప్రాతిపదికన ఇప్పుడు పనిచేయడానికి మీకు ఉన్నటువంటి ప్రణాళికలు ఏమైనా ఒకటి మొక్కలు? మండల పరిషత్ నుంచి మరి అందరూ అభివృద్ధి కోసం మరి శాంక్షన్లు అడిగారండి. అవి ఎమ్మెల్యే గారు ఒప్పుకోవట్లేదు. అవి శాంక్షన్ చేసి గ్రామాల అభివృద్ధి కోసం ఆయన శాంక్షన్ చేయండి. గ్రామాల అభివృద్ధి కోసం ఆయనకే మంచి పేరు ఉంటుంది. మాకు కూడా మేము చేశానన్న తృప్తి మాకు ఉంటుందండి. ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదండి వాళ్ళ ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు మీరు మారితే ఆ నిధులు విడుదల చేస్తారని మీరు నమ్ముతున్నారా? అది ఎమ్మెల్యే గారు అడ్డుపడకుండా ఉండాలండి. మేము మాత్రం గ్రామాల అభివృద్ధి కోసమే మేము సహకరించామండి. ఎంపీటీసీలు అందరూ కూడా నిధుల కోసమే. రాజీనామా చేసిన వాళ్ళు మాత్రమే తీసుకుంటామని చెప్పాడు. ఆయన చెప్పింది నిజమేమో అని అనుకున్నాం మేము చూసిన తర్వాత. కానీ అతను చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదనేటువంటిది కార్యక్రమాలు బట్టి మాత్రం అర్థమవుతుంది. రామచంద్రపురం మెంటపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, అదేవిధంగా రామచంద్రపురం ఉన్నారు. ఒక్క కౌన్సిలర్లు కూడా ఎక్కడ ఎవరో వెళ్ళే పరిస్థితి లేదు. ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అలాగే అంటే కొన్ని సందర్భాలుగా పార్టీలో ఇబ్బందులు ఉంటే, వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు ఉంటే వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఈ రకమైనటువంటి ప్రలోభాలు పెట్టి వీళ్ళందరినీ తీసుకుని వీళ్ళు ఈ రకంగా నిజాయితీగా నిలబట్టేటువంటి వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క మరి కృతజ్ఞతలు వీళ్ళందరికీ కూడా తెలియపరుస్తూ, పార్టీ పట్ల నా పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకానికి మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈరోజు ఏదైతే ఎన్నికనేటువంటి జరిగిందో ఇక్కడ జరిగేటువంటి పరిణామాలు కూడా మీ అందరికీ తెలియాలి. ఇక్కడ ఉన్నటువంటి మండల పరిషత్తులో లాస్ట్ టైం 10 రోజులు 15 రోజుల క్రితం మన పార్టీ నాయకులందరూ కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది మీ అందరికీ. ఏమా రెస్పెక్ట్ పెట్టి చెప్పారు. మండల పరిషత్తులో సుమారు 1,50,00,000 1,60,00,000 ఎంత ఉన్నాయి డబ్బులు? 85 లక్షల రూపాయలు 15th ఫైనాన్స్ సంబంధించినటువంటి డబ్బులు ఉంటే ఆ డబ్బులకు సంబంధించినటువంటి వర్కులు మండలి తీర్మానం చేస్తే తీర్మానం ప్రకారంగా వర్కులు చేయడానికి ప్రజాస్వామ్యంలో ఉన్నాం. కబుర్లు చెప్పేటువంటి శాసనసభ్యులు తెలుసుకోవాల్సినటువంటి ఇదేంటంటే, గతంలో నేను ఇక్కడ మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఎక్కడన్నా ప్రజలను ఎవరన్నా ఇబ్బంది పెట్టామా, పార్టీ అనేటువంటి చూసామా? ఈవేళ 85 లక్షల రూపాయలు మండల పరిషత్లో ఉంటే ఈ డబ్బులు సగం మాకు ఇస్తేనే మేము